యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో చేసిన బోధల కంటే ఆయన జీవితము, ఆయన నడవడిక, ఆయన ప్రవర్తన ఎంతోమందిని ప్రభావితం చేసింది. ఆయన శిష్యులతో నడుచుకున్న తీరు, ఆయన పేదవారిని ప్రేమించినటువంటి తీరు, అలాగే ఆయన రోగులను బాగు చేసినటువంటి తీరు, అనేకులు ఆకలితో ఉన్నప్పుడు వారికి ఆహారం పెట్టి వారిని సంతృప్తిపరిచి మరి ఎంతోమందికి కడుపు నింపి దేవుడు వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియచెప్పినప్పుడు, అంత మాత్రమే కాదు కానీ సైనికులను పట్టి కొడుతున్నప్పుడు, శిక్షిస్తున్నప్పుడు, తిడుతున్నప్పుడు వాళ్ళని ఒక్క మాట కూడా అనకుండా వారిని క్షమించినటువంటి ఆ ఉదాసీనత, ఒక వ్యభిచారిని పట్టుకొని అందరూ చంపాలని చూసినప్పుడు ఆయన మాత్రం ఆమెను అమ్మ అని పిలిచి ఆమెను క్షమించినట్టుగా వాడు ఉంటున్నాడు. అలాగే రోగులు ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమతో వారిని ముట్టి స్వస్థపరిచి బాగు చేసినప్పుడు ఆయన ప్రేమ కనబడుతుంది. శిష్యుల పాదాలు కడిగినప్పుడు ఆయన తగ్గింపు జీవితం కనబడుతుంది. ఆయన దేవుడయ్యుండి కూడా ఎంతగా తగ్గించుకున్నాడో ఈ యొక్క ఉదాహరణ చాలు. అలాగే ఆయన యెరూషలేమునకు గాడిద మీద వచ్చినప్పుడు ఒక రాజు, ఒక దేవుడు గాడిద పిల్లనెక్కి ఎంతగానో తగ్గించుకున్నట్టుగా తీరు కనబడుతుంది. మనం మరి ఆయనను వెంబడిస్తున్నప్పుడు, ఆయన బిడ్డలుగా ఆయన ఆరాధిస్తున్నప్పుడు, ఆయన యొక్క మందిరంలోకి మనం వచ్చి ఆయన స్తుతిస్తున్నప్పుడు మన ప్రవర్తన ఎలాగుంది, మనం ఎలాగ మాట్లాడుతుంటున్నాం, మనం ఎలా జీవిస్తుంటున్నాం, కేవలం మందిరంలోనే కాదు బయట సమాజంలో మనం ఎలా బ్రతుకుతుంటున్నాం. మరి ఆయనకు మనము ఎన్నో దశంభాగాలు ఇవ్వచ్చు, ఎన్నో కానుకలు ఇవ్వచ్చు, కానీ అది కాదు. దేవుడు ఏమంటున్నాడు? అక్రమము చేయవారులారా నా యుద్ధం నుంచి తొలగిపోండి అంటున్నాడు. దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోనకుండా మనం ఎంత ఆరాధించినా, ఎంత స్తుతించినా, ఎన్ని కానుకలు ఇచ్చినా దేవుడు వాటిని సంతోషించాడు. కానీ దేవుని వాక్య ప్రకారంగా మనం నడుచుకుంటే దేవుడు సంతోషించి